ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా తల్లి? మా ఆడపడిచేది మేడం. మీ ఇల్లు ఎక్కడ? లేదు. అంటే మీ ఆడపడిచేది అంటే ఎట్లా, వాళ్ళు కట్టుకున్నారా ఇది? కట్టుకున్నారు. మరి మీ అత్త మామ యాక్సెప్ట్ చేయకపోతే మీ ఆడపడిచి ఇంట్లో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? రెంట్ కట్టుకొని రెంట్ కొంటున్నారా? ఓకే. అద్దిల్లు. అద్దిల్లు. ఒక నెల ఇస్తాను, ఒక నెల అలాగా ఆపుతూ ఉంటాను. కావాలనా? లేదు మేడం, మనకి ఎలా వస్తుంది అంత 3 డేస్ అంటే నేను ఎక్కడి నుంచి తేగల, కూలి పని కదా. మా ఆయనకి కూడా కొద్దిగా హెల్త్ బాగుండేది కాదు. సడన్ గా మొన్న చనిపోయారు డిసెంబర్ 4వ తారీఖుని. ఎలా చనిపోయారమ్మా? బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయారు మేడం. ఫీవర్ లోన బాగా పట్టేసింది అటు మెదడికి, దానివల్ల చనిపోయారు. చేసారా? పెళ్ళైనప్పటి నుంచి ఉందా డ్రింకింగ్ హ్యాబిట్? పిల్లలు పుట్టేకైనా మారలేదమ్మా? మారలేదు. 2 ఆడపిల్లలు, ఎదిగిన ఆడపిల్లలు ఉండి కూడా బాధ్యత లేకుండా తన స్వార్థం కోసం తను తాగుతూ హ్యాపీగా చనిపోయాడు. తను తాగినా మాకు ఏ లోటు లేకుండా చూసుకుండేవారు. రోజు సంపాదన ఎంత ఉండేదమ్మా? అతనికి 600, 300 ఇంటికి వచ్చేవారు. పోనీ 400 ఇచ్చేవారు. 400 ఇచ్చి 200. ఇదివరకు ఎక్కడైనా పని చేసేవారా మీ ఆయన బ్రతుకునేటప్పుడు? మీరు ఏం చేసేవారు తల్లి? ఇంటి పని చేసేదాన్ని. అప్పుడు మీరు ఎంత సంపాదించేవారు? 4000, 3000 ఇచ్చేవారు అంతే. మీ ఆయన గుర్తొచ్చారా?